చేయడం క్రోమ్ బ్రౌజర్. ఓకే. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ప్రజెంట్ డివ్ కాన్సెప్ట్ ఉంది కదా మనకి. యాక్చువల్లీ ఈ డివ్ ఎలిమెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి దీంట్లో యాక్చువల్లీ మనం ఒక కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ లైక్ ఒక బాక్స్ కంటైనర్ తీసుకున్నామంటే కంటైనర్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏంటంటే సపోజ్ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ అంతకుముందు మనం ఏం రాసాం, ఆటోమేటిక్గా హెడ్డింగ్ ప్రెస్ కొడితే ఉంది, ఇవి కనబడతాయి. ఇప్పుడు ఇది ఏంటి, జస్ట్ ఇది ఏం కంటైనర్ కాదు, ఓన్లీ బ్రౌజర్లో ఒక ప్లేస్లో ఉంది అంతే. ఇప్పుడు మనకి డివ్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఒక కంటైనర్ టైప్. మనం ఎప్పుడైతే డివ్ అనేది ఒక అరేంజ్మెంట్ చేసామంటే ఆ డివ్ అనేది ఒక డివిజన్ చేస్తున్నట్టు, అది ఒక ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఆ డివ్లో అరేంజ్మెంట్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు అది డివ్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు దీన్ని మనం సపోజ్ ఫ్లెక్స్ సిస్టము, ఇది జస్ట్ నార్మల్గా నువ్వు ఎన్ని డివ్స్ పెట్టుకుంటే అన్ని డివ్స్లో సపరేట్గా అరేంజ్మెంట్ అవుద్ది. మనకి దీంట్లో ఫ్లెక్స్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ సిస్టము, గ్రిడ్ సిస్టమ్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు దాని బదులు దీనికి స్టైల్ ఇచ్చామనుకోండి, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్, సియాన్. ఇది ఒక బాక్స్ కంటైనర్లో మనకి ఎలిమెంట్స్ వచ్చినాయి. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఏంటంటే డివ్ అనే స్ట్రక్చర్ లోపల మనకి ఎలిమెంట్స్ పెట్టుకున్నప్పుడు అది ఒక బాక్స్లో ఎలిమెంట్స్ అనేవి మనం తీసుకున్నాం. జస్ట్ నార్మల్గా బయట ఇచ్చే ఎలిమెంట్స్ వేరు, ఒక డివ్ అనే కంటైనర్లో ఇచ్చే వేరు. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం డివ్లో అలా ఇచ్చుకున్నప్పుడు ఏంటి, ఇది కింద వస్తుంది. అదే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ రెండు హెడ్డింగ్ పారాగ్రాఫ్ పక్క పక్కన రావాలి. మనకి పక్క పక్కన రావాలంటే అరేంజ్మెంట్ ఎలా చేయాలి, దీనిలో ఫ్లెక్స్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ సిస్టమ్ ఈ ఫ్లెక్స్ సిస్టమ్ ఓకేనా. ఇప్పుడు మనం ఒక డివ్లో ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు చూసారా పక్క పక్కన వచ్చినవి. హలో, ఈ డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కంటైనర్లో ఎలిమెంట్స్ పెట్టామంటే ఇప్పుడు సపోజ్ అరేంజ్మెంట్ ప్లేసింగ్, మనకి దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్ అనగానే ఇప్పుడు మనకేంటి బ్లాక్లో, ఇప్పుడు యాక్చువల్లీ వర్టికల్గా ఉండాల్సింది మనకేంటి డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్ పెట్టంగానే మనకి ఎటు వచ్చింది, హారిజాంటల్గా వచ్చింది ప్లేసింగ్. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేవి జస్ట్ సెంటర్కి రావాలనుకోండి, జస్ట్ ఏంటంటే జస్టిఫై అవి రాసుకోండి ప్రాపర్టీస్. ఫస్ట్ నేను చెప్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ జస్టిఫై కంటెంట్ సెంటర్, ఎలిమెంట్ అనేది సెంటర్కి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చామనుకోండి, మేజర్ ప్రాపర్టీస్ ఇవే అనమాట. దీనికి ఫ్లెక్స్ ఎండ్, స్టార్ట్ అని ఇచ్చామనుకోండి, ఫ్లెక్స్ స్టార్ట్ వస్తాయి. అర్థమైంది ఇవి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎలిమెంట్స్ని ఒక డివ్ కంటైనర్లో తీసుకుని దాన్ని ఫ్లెక్స్ కింద మార్చుకున్నాం. దాన్ని ఏంటంటే ఒక ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ నథింగ్ బట్ ఏంటంటే అది మూవబుల్ కంటైనర్ కింద మనం చేంజ్ చేసుకున్నాం. అట్ ఏ టైం మనకి హారిజాంటల్ ప్లేస్మెంట్ కావాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే దాన్ని మనం స్క్రీన్కి ఎటువైతే అటువైపు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు సెంటర్కి కావాలి, సెంటర్కి ఇచ్చుకున్నాం, జస్టిఫై కంటెంట్ సెంటర్కి వచ్చింది. తర్వాత ఏంటి, ఫ్లెక్స్ ఎండ్గా పెట్టుకున్నాం.
ఎండకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అలా కాదు నాకు. ఈ 2 ఎలిమెంట్లు వెల్కమ్ టు ఆల్ అని ఉన్నాయి కదా! 2 ఎలిమెంట్స్ నాకు అటు సైడ్ స్క్రీన్‌కి అటు సైడ్, ఇటు సైడ్ రావాలి. రావాలని మనం ఏం చేస్తాం? స్పేస్ బిట్వీన్ వాడతాం. ఓకేనా? స్పేస్ బిట్వీన్ అంటే ఒక ఎలిమెంట్స్‌ని అటు ఇటు మనం అరేంజ్‌మెంట్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే కార్నర్‌కి వస్తుంది. ఇప్పుడు మనం కాకుండా కొంచెం డిస్టెన్స్‌లో కావాలనుకుంటే స్పేస్ అరౌండ్ ఇచ్చుకుంటే ఈక్వల్‌గా మనకేంటంటే ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో, రైట్ సైడ్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉందో మనకి ఆ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్‌మెంట్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? సారీ అర్థం. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ చేసేటప్పుడు మీరు మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్ ఇవే. దీన్ని ఫ్లెక్స్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు మీరు ఫ్లెక్స్ సిస్టమ్ డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్. దీన్ని ఏంటంటే ఇప్పుడు మన కంటెంట్‌ని గానీ, ఇమేజెస్‌ని గానీ ఎటువైపు పడితే అంటే స్క్రీన్‌కి నేను మొన్న చెప్పాను కదా సాయి కృష్ణ, నేను వెబ్సైట్ టెంప్లెట్ ఇచ్చినప్పుడు ఆ రెండింటిని పక్కన డిసైడ్ ప్లేస్ చేయాలంటే నీకు ఫ్లెక్స్ సిస్టమ్ అనేది వాడాలి. ఫ్లెక్స్ ఇక్కడ సేమ్ మనము టెక్స్ట్ యూజ్ చేసినట్టు ఇమేజ్ యూఆర్ఎల్ లింక్ కూడా అట్లా ఫ్లెక్స్ సిస్టమ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నువ్వు టెక్స్ట్ పెట్టాను కదా, ఇప్పుడు నేను యూఆర్ఎల్ లింక్ అయినా పెట్టచ్చు. నువ్వు ఇప్పుడు సపోజ్ ఇమేజ్ పెడదాం, ఇమేజ్ సోర్స్ పెట్టేసి ఒక సైడ్ ఇమేజ్ పెడతాం. ఇమేజ్ అయినా పెట్టాలి కదా, ఇమేజ్ పెడతాం. ఇమేజ్ పెట్టి ఒక సైడ్ ఇమేజ్, ఒక సైడ్ కంటెంట్. ఇమేజ్ సపోజ్ నేను గూగుల్ నుంచి ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటా. ఇమేజెస్ కాపీ ఇమేజ్ అడ్రస్. చేస్తాను. దీన్ని సైజ్ తగ్గించుకుంది. స్టైల్ ఇప్పుడు ఇమేజ్ హైట్ అడ్జస్ట్మెంట్స్ మీకు చెప్పలేదు కదా. విడ్త్ హైట్ చెప్పారు. విడ్త్ హైట్, ఇమేజ్ విడ్త్ హైట్ సపోజ్ 100 పిక్సెల్స్లో ఇచ్చుకోవాలి. లేదంటే ఇప్పుడు మీరు సపోజ్ గ్రాఫిక్ డిజైన్ మీరే ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, దానికి ఏంటంటే సర్టన్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ బట్టి ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ చేస్తున్నా 100 పిక్సెల్ బై 100 పిక్సెల్స్ వస్తుంది. ఇచ్చినప్పుడు మనకి ఏంటి ఇమేజ్ కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత మీరు డిజైన్ చేసుకున్నారు. అది డిజైన్ చేసుకుని ఎడిట్ చేసుకుని ఆ ఇమేజ్ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు గ్రాఫిక్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇమేజ్ సైజ్ అడుగుతారు వాళ్ళు, గ్రాఫిక్ డిజైన్ వాళ్ళు. ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, మీకు రిక్వైర్మెంట్ ఎంత అని అడిగినప్పుడు మనకి ఈ సైజ్ చెప్పేసాం అనుకో, మీరు అప్పుడు ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఆటో ఇది 100% పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఎంతైతే సైజ్ అనేది గ్రాఫిక్ డిజైనర్కి చెప్పారో ఆ సైజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ సైజ్ ఫిక్స్ చేయాలి, జస్ట్ దీంట్లో సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఓకేనా? ఇది అరేంజ్మెంట్ ఇలా చేసుకున్నాం అనమాట. ఒకటే 200 పిక్సెల్ లేదంటే 200 పిక్సెల్ పెట్టుకోవచ్చు నీట్గా. ఓకేనా? ఇలా ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ పారాగ్రాఫ్ పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్లెక్స్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను జస్ట్ మీకు ఫ్లెక్స్ సిస్టమ్ చూపించాను కదా, చూపించిన ఫస్ట్ నేను ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తాను. nav బార్ లిస్ట్, nav మెనూ లేదా మెనూ లిస్ట్ అంటారు దీన్ని. ఓకేనా? ఒకసారి మీకు ఫ్లెక్స్ సిస్టమ్తో చూపిస్తుంది ఎలా చేస్తారని. ఓకే సార్. ఇప్పుడు మనకి జస్ట్ ఇదేమన్నా హోమ్ కంపెనీ సర్వీస్ బ్లాక్స్ ఇది కదా. ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నాను, జస్ట్ మీకు ఆ సిస్టమ్ చెప్తాను. ఓకే, సపోజ్ వెంటనే ఇప్పుడు ఇటు సైడ్ లోగో ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ వైట్ కలర్ దీని మీద ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇటు సైడ్ లోగో ఉంది, ఇటు పక్కన మెనూ లిస్ట్ ఉన్నాయి, ఇటు పక్కన ఐకాన్స్ ఉన్నాయి.
ఓకేనా? అవి ఫ్లెక్స్ సిస్టమ్తో ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలో చెప్తాను ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఒక డివ్ అనేది క్రియేట్ చేసుకుందాం. నేను ఇంటర్నల్ స్టైలింగ్ రాస్తున్నాను, ఇన్లైన్ స్టైల్ రాయట్లేదు, ఇంటర్నల్ స్టైలింగ్ రాస్తున్నాను. ఓకేనా? రెస్పాండ్ అవ్వండి. హలో. ఓకే సార్. క్లాస్ సిస్టమ్ యూజ్ చేస్తుంది. క్లాస్ సిస్టమ్ మెయిన్ క్లాస్ సిస్టమ్కి ఎప్పుడు డాట్ ఇండికేషన్ ఉంటుంది. ఇండెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కోడ్ రాస్తున్నారంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇండెంటేషన్ నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు నేను రాస్తున్నాను కోడ్, నేను నీకు వేరే పర్సన్కి ఇచ్చిన కోడ్ అండర్స్టాండింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నా, ఇండెంటేషన్ నథింగ్ బట్ అంటే స్పేసెస్. మనం ఇప్పుడు డివ్ అనేది అరేంజ్మెంట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది మన కర్సర్, ఈ కర్సర్ ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు ట్యాబ్ అని కొడితే ట్యాబ్ ఈక్వల్ టు 4 స్పేసెస్ తీసుకుంటుంది. 2 ట్యాబ్స్ కొట్టి ఇప్పుడు మీరు రాసే కోడ్ మీరు కరెక్ట్ ఇండెంటేషన్తో ఉందంటే ఎవరికైనా ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. సపోజ్ జస్ట్ లోగో క్రియేట్ చేస్తాను. లోగో వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు మనకు దీంట్లో లోగో నథింగ్ బట్ నేను ఇమేజ్ ఏం పెట్టట్లా, జస్ట్ లోగో అని పెడతాను. జస్ట్ తర్వాత మనకేంటి ఇవి కావాలి, జస్ట్ ఏంటంటే ఇవి మెనూ లిస్ట్ అన్నమాట. దానికి నేను అన్ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేసుకుంటాను. Services products. Company services projects contact whatever it is. Okay. ఇప్పుడు మనకేంటి ఇవి జస్ట్ మనకి ఇందాక అరేంజ్మెంట్ ఎలా చేస్తాం, బ్లాక్ సిస్టమ్ అంటే వర్టికల్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఇదేం కావాలి, జస్ట్ మనకి ఇప్పుడు మనం వెబ్సైట్ చూసంటే లోగో పక్కన ఈ మెనూ లిస్ట్ ఉంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హారిజాంటల్గా రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ nav bar అనే దాంట్లో డిస్ప్లే ఫ్లక్స్ అనేది మనం ఇవ్వాలి. డిస్ప్లే ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఏంటంటే ఎలిమెంట్స్ అనేవి హారిజాంటల్గా వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి ఇవేంటి, ఇప్పుడు ఇవి హారిజాంటల్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇవి కార్నర్కి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రావాలి స్క్రీన్కి. అప్పుడు మనం ఏం చేయాలి, ఏం ప్రాపర్టీ చెప్పండి, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్.
ఓకేనా. స్క్రీన్కి బోత్ సైడ్స్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా, హోమ్ కంపెనీ సర్వీసెస్ ఇవన్నప్పుడు ఇవి హారిజాంటల్గా మనకి అరేంజ్మెంట్ అవ్వాలన్నప్పుడు మనం దీనికి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఏంటిది, ఇది మెనూ లిస్ట్ అని పెట్టుకుంటాం. మెనూ లిస్ట్ అని పెట్టుకొని ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుని మెనూ లిస్ట్ అని క్లాస్ క్రియేట్ చేసుకుని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీనికి మనకి ఇప్పుడు ఏం కావాలి, అరేంజ్మెంట్ మెనూ లిస్ట్ మెనూ లిస్ట్. సరే దీనికి రాస్తుంది, నేను రాసేద్దాం. మెనూ లిస్ట్. ఇప్పుడు మనకి ఆ బుల్లెట్ పాయింట్స్ తీసేయాలి మనకు కావాల్సిన దాంట్లో. లిస్ట్ స్టైల్ టైప్, దాని ప్రాపర్టీ వచ్చేటప్పటికి లిస్ట్ స్టైల్ టైప్ దాని బుల్లెట్స్ మిస్ పోయినాయా. తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, ఆ మెనూ లిస్ట్ని ఇప్పుడు ఇదంతా మనకి లిస్ట్, ఈ లిస్ట్ని ఏంటి, ఈ లిస్ట్ అన్నిటిని హారిజాంటల్గా ప్లేస్ చేయాలి. సేమ్ రిపీట్, సేమ్ మళ్ళీ ఫ్లక్స్ కనుక కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే అవి హారిజాంటల్గా అలైన్మెంట్ అవుతాయి. ఇప్పుడు అవి హారిజాంటల్గా అలైనప్పుడు మనం ఇప్పుడు ఏంటి, ఈ యొక్క లిస్ట్ మధ్యలో స్పేసెస్ కావాలి, హోమ్ కంపెనీస్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అవి. దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది మెనూ లిస్ట్, ఈ మెనూ లిస్ట్ అనేది పేరెంట్ కింద తీసుకున్నాం. పేరెంట్ కింద తీసుకొని దీనికి లిస్ట్ అనేది చైల్డ్ కింద. మీరు గమనించినట్టయితే 2 క్లాసులు ఇచ్చాను నేను. ఒక క్లాసు ఒక ట్యాగ్ ఇచ్చా. ఇప్పుడు మనకి ఇది ట్యాగ్ అవుద్ది, లిస్ట్ ట్యాగ్ ఇది వచ్చి క్లాస్. దీన్ని ఏమంటారు, ఇది క్లాస్ అంటారు. మనం క్లాస్ నేమ్, ఇది క్లాస్ నేమ్ అనేది మెనూ లిస్ట్ అవుద్ది. ఇది వచ్చేటప్పుడు ట్యాగ్ ఇచ్చాం అని అంటే 2 ప్రాపర్టీలు ఇచ్చాం అనమాట. ఇచ్చి దానికి ఏది జస్ట్ దీనికి ప్యాడింగ్ అప్లై చేస్తాం. ప్యాడింగ్ దేనికి అప్లై చేస్తున్నాం, స్పేసింగ్, సెల్ స్పేసింగ్ ఉంటుంది, స్పేసింగ్ కి అప్లై చేస్తాం. ఇప్పుడు 10 పిక్సెల్స్ ప్లస్ 20 పిక్సెల్స్ అనమాట. 10 వద్దు, జస్ట్ ఇది 2 పిక్సెల్స్ అనమాట. ఓకేనా, స్పేసింగ్ వచ్చిందా. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఈ 2 పిక్సెల్స్ అనేది టాప్ బాటమ్ తీసుకుంటుంది. అంటే మనకి ఇప్పుడు సపోజ్ మీకు అరేంజ్మెంట్ చూపిస్తా. ఇప్పుడు 20 పిక్సెల్ అని పెట్టా అనుకోండి, మీకు ఏమైంది, టాప్ బాటమ్ ఈక్వల్ స్పేసింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు 40 పెట్టాను అనుకోండి, అది చూసారా టాప్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అది కనబడుతుంది మీకు, కనిపిస్తుంది. టాప్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టాప్ అనేది లోగోకి ఈక్వల్గా ఉండాలి. లోగో అని రాసాను చూసారా, దానికి ఈక్వల్గా ఉండాలి. అందుకని నాకు జస్ట్ ఏంటంటే స్లైడ్ 2 పిక్సెల్ ఇచ్చుకుంటాం, లేదంటే 5 పిక్సెల్ ఇచ్చుకుంటాం, ఈక్వల్గా అరేంజ్మెంట్ అవుతుంది. చేసుకుని తర్వాత మనకి ఈ స్పేసింగ్ అనేది ఏంటి, వర్డ్ స్పేసింగ్ అంటే రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ 60 పిక్సెల్ ఇచ్చానుకోండి, స్పేసింగ్ అనేది అలా తీసుకుంటుంది. సపోజ్ మనకి ఇంకా తక్కువ అంటే ఇప్పుడు జస్ట్ 40 పిక్సెల్ తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ జస్టిఫై కంటెంట్, ఇప్పుడు సపోజ్ దాన్ని కొంచెం మిడిల్లోకి తీసుకొచ్చుకోవాలి. ఆ లిస్ట్ని మిడిల్లోకి తీసుకొచ్చుకోమని మనం జస్టిఫై కంటెంట్ ఫ్లక్స్ స్టార్ట్ యాక్చువల్లీ ఈ మెనూ లిస్ట్ దేనికి వస్తే ఎందుకు పోతుంది అక్కడ, వచ్చింది కదా. ఇప్పుడు ఈ మెనూ లిస్ట్కి వ్యూవర్ లిస్ట్ ఇస్తే దీనికి తీసుకుంటుంది.
జస్ట్ ఇప్పుడు మనకి ఇంకో డివ్ తీసుకొని జస్ట్ తర్వాత ఏముంది డివ్ తర్వాత icons. ఓకేనా? Yes, sir. మనకి అరేంజ్మెంట్ అనేది ఇలాగొచ్చినాయి. జస్ట్ అంటే 3 పార్టీషన్ల కింద తీసుకున్నాం. అంటే ఒక మెయిన్ డబ్ కంటైనర్లో లోగో అనేది ఒక డివ్లో ఉంది, ఈ లిస్ట్ ఇవన్నీ మెనూ లిస్ట్ అన్న ఒక డివ్లో ఉన్నాయి, ఈ కార్ట్ ఐటమ్ వీటికి రిలేటెడ్ ఐకాన్స్ అన్నీ ఒక డివ్లో ఉన్నాయి. మనం ఒకటి చేసింది అదే. ఓకేనా? ఇక్కడ ఎందుకు మనకి సెంటర్కి రాలేదంటే స్పేస్ బిట్వీన్ అనేది ఫైనల్ చేస్తాం. ఇంతకుముందు మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ పెట్టినప్పుడు ఎందుకు రాలేదు ఇటు? ఎందుకంటే మనం పైన స్పేసింగ్ ఫిక్స్ చేసినప్పుడు ఆ అరేంజ్మెంట్లో ఉంటుంది కాబట్టి అది సెంటర్ రాలేదు. మనం అందుకని మెయిన్ కంటైనర్ ఫిక్స్ చేస్తాం కాబట్టి మనకి 3 అనేవి ఒకే అరేంజ్మెంట్లో వచ్చింది. ఇప్పుడు సపోజ్ స్పేస్ అరౌండ్ పెడదాం, స్పేస్ అరౌండ్ పెడితే 3 చూసారా కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ నీకు స్పేస్ పెంచుకోవాలంటే నేను ఇది పెట్టుకున్నాను. ఓకేనా? పెట్టుకున్నాం కదా, జస్టిఫై కంటెంట్ అనేది ఫస్ట్గా నువ్వు దేన్నైతే పర్టికులర్గా స్పెసిఫై చేస్తున్నావో దానికి రిలేటెడ్ అది ఫస్ట్ నువ్వు మెయిన్ కంటెంట్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఇంకా తర్వాత ఏ అడ్జస్ట్మెంట్ చేసినా నీకు అవ్వవు లోపల. జస్ట్ నువ్వు మెయిన్ కంటైనర్నే ఫోకస్ చేస్తున్నావు, ఎందుకంటే మెయిన్ కంటైనర్ ఫిక్స్ చేస్తున్నావు. మెయిన్ కంటైనర్ ఇప్పుడు ఈ కలర్ పెడదాం.